హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాధికాస్ వ్లాగ్స్. ఈరోజు మనం కార్న్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక ప్యాన్ పెట్టేసి దానిలో ఒక 4 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ దాకా గార్లిక్ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను. 1 టేబుల్ స్పూన్ దాకా జీరా వేసుకోవాలి. ఈ రెండు ఫ్రై అయిన తర్వాత ఒక 2 ఆనియన్స్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకున్నాను. ఈ ఆనియన్స్ని కొంచెం సాల్ట్ వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఈ సాల్ట్ వేయడం వల్ల చాలా మెత్తగా ఫ్రై అయిపోతాయి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఈ ఆనియన్స్ని ఫ్రై చేసిన తర్వాత 1 క్యారెట్ 3 బీన్స్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకున్నాను. ఇవి కూడా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత 1 క్యాప్సికమ్ అండ్ 1 టమాటో తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసాను. ఇవి కూడా బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత స్వీట్ కార్న్ వేసుకుంటున్నామండి. ఆ స్వీట్ కార్న్ని ఒక కొంచెం వాటర్లో కొంచెం సాల్ట్ వేసేసి బాయిల్ చేసుకోవాలి. మంచిగా స్వీట్ కార్న్ చాలా మెత్తగా ఉడికేంత వరకు వాటిల్ని స్వీట్ కార్న్ని బాయిల్ చేసేసుకోవాలి. ఆ బాయిల్ చేసుకున్న తర్వాత దీంట్లో వేసుకుంటే మంచిగా ఫ్రై మెత్తగా బాగుంటాయి స్వీట్ కార్న్. సో ఇవన్నీ మగ్గిపోయాయి కదండి. ఇప్పుడు స్వీట్ కార్న్ బాయిల్ చేసినవి వేసేసుకుంటున్నాను. వీటిని కూడా మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఈ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసానండి. పసుపు వేసి మంచిగా కలిపెట్టేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ దాకా మిరియాల పౌడర్ వేసాను. ఈ మిరియాల పౌడర్ వేసిన తర్వాత కూడా మంచిగా కలిపెట్టుకోవాలి మొత్తము. ఇప్పుడు రైస్ వేసుకుందాం. ఒక 2 కప్స్ దాకా రైస్ తీసుకున్నాను. ఈ రైస్ అంతటిని మొత్తం కలిపేసేసుకోవాలి. ఈ రైస్ అంతా వేసేసుకున్నాం కదా. ఇప్పుడు మొత్తం ముక్కలు అన్నీ మొత్తం కలిపేసేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ దాకా మిర్చి పౌడర్ వేసానండి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. మొత్తం ఇప్పుడు కలిపేసేసుకుందాము. కొంచెం సోయా సాస్ కావాలంటే గ్రీన్ చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్ కూడా వేసుకోవచ్చు, వెనిగర్ వేసుకోవచ్చు. నేను సోయా సాస్ ఒక్కటే వేస్తున్నాను. అది వేసేసి మొత్తం కలిపేసేసుకోవాలి మంచిగా. ఇది మంచిగా కలిపెట్టేసిన తర్వాత నేను టమాటా సాస్ వేస్తున్నానండి. ఈ టమాటా సాస్ కొంచెం వేసేసుకొని మొత్తం మళ్ళీ కలిపెట్టేసుకోవాలి. కలిపెట్టేసుకున్న తర్వాత ఇలా ఉంటుందండి. ఇప్పుడు కార్న్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్గా వెజ్జెస్ తోటి కార్న్ ఫ్రైడ్ రైస్ చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. చిన్నపిల్లలు కార్న్ కూడా చాలా బాగా తింటారు కదా. సో ఈ కార్న్ ఫ్రైడ్ రైస్ చేసి పిల్లలకు లంచ్ బాక్స్లోకి పెట్టేసేయచ్చు. అంతేనండి, రెడీ అయిపోయింది కదా కార్న్ ఫ్రైడ్ రైస్. చాలా సింపుల్గా తయారు చేసేసుకున్నాం కదా ఈ ఫ్రైడ్ రైస్ని. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే, ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేయండి.